శ్రావణ్, నా బంగారు తండ్రి వచ్చేసావా? ఏమండి, అబ్బాయి వచ్చేసాడండి. నా తండ్రి బంగారు కొండ. ఏమైంది నాన్న? ఒకతను నా ముక్కు దగ్గర మత్తు మంది పెట్టాడు. నా చేతులు కాళ్ళు వీక్ అయిపోయాయి. అంతే, కళ్ళు తెరిచి చూసేసరికి స్కూల్ పొదల్లో నన్ను పడేసి వెళ్ళిపోయారు. ఇమీడియట్ గా పోలీసులు ఫోన్ చేయి. అబ్బాయి వచ్చేసాడు కదండి. డబ్బు ఎవడిస్తాడు? వాళ్ళు న్యాయంగా అబ్బాయిని వదిలేశారు, మనం న్యాయంగా ఉండక్కలా. ఏమిటి న్యాయం అంటున్నావు? చూస్తుంటే నువ్వు ఆ గ్యాంగ్ లో చేరట్టున్నావే. ఇప్పుడు మనం పోలీసులు ఫోన్ చేయకపోతే వాళ్ళు ఇంకో కుర్రాన్ని ఎత్తుపోయారంటే మన డబ్బు ఎలాగో పోయింది. ఆ పిల్లాడినైనా డబ్బులు తీసుకోకుండా వదిలేస్తారు కదా. ఛే, మనం తొందరపడ్డామనిపిస్తోంది. ఏ? వాళ్ళు ముందు డబ్బిచ్చుంటే మనవాడు ఫ్రీగా వచ్చిండేవాడుగా. పర్వాలేదు, బిడ్డ దక్కటమే అదృష్టం. డబ్బుల కోసం చూడకండి. పాపం డడ్డుకేమైందో. ఎవరా డడ్డు? ఇద్దరు చేరి కింద పొర్లుతున్నారేంట్రా? లేరా లేరా లే లే. ఏమైంది? వెళ్తూ గాని, డబ్బు వచ్చాక వెళ్తూ గాని. అది వస్తుందయ్యా. అదేరా వస్తుంది, వెళ్తూ గాని. నాకు వస్తుందయ్యా, అర్జెంట్ గా వెళ్ళాలి. ఏంటి? అయ్యో, ఏంటి ఏంటి తాడు? ఇది పైకి ఎక్కడానికి పట్టుకో. ఈ చేతిలో ఉన్నది. ఇది కుర్రాన్ని కట్టేసిన తాడు. బాత్రూమ్కి వెళ్ళాలంటేను కట్లిప్పేసావా? వాడితో కూడా వెళ్ళమంటావా? పెద్ద పిల్లడే. నువ్వెక్కడ దొరికావరా నాకు? తెలుసు తను అరుస్తున్నాడ్రా. ఎనకడి నోర్మై. అయ్యో, వెనక్కడి నోర్మై. బయట నుంచి లోపలికి తొయ్యి. వీడి చెవుడు కాదు కానీ అరవలేక చస్తున్నాను. ఎవడికి చెవుడు? ఇది మాత్రం కరెక్ట్గా వినిపిస్తుంది. బయట నుంచి లోపలికి తొయ్యి. తొయ్యమని చెప్తున్నాను కదా. నాకున్నవి రెండే నా చేతిలో. నాకు ఒకటే కదా ఉంది. మిస్టర్ ఏ, ఏం చేస్తున్నావు? అదా కుర్రాడి, హెల్ప్ చేయండి రా. ఇదిగో వస్తున్నా. వెయిటింగ్ ఎందుకు? కుర్రాడు వెయిట్ అంటున్నాను. క్లాత్ సరిపోతుందంటారా? చాలు చాలు, మైల్ లోతుంది వీడి నోరు. జై జై నడుస్తున్నాగా చెవులో పడలా. సౌడా அது என்ன டீமியா? ஒக்குடு செவுடு, ஒக்குடு அவுடு, ஒக்குடு மொத்து. அதனாலதான் உங்களுக்கு பேட் டைம் పిచ్చుకుది. ప్రమాదం నడకుది. ఏయ్, మేము పిచ్చోళ్ళమై ప్రమాదంలో పడ్డామంటావా? చూడు మా బాస్ ఎంత బాధపడుతున్నాడో. ఏది గుట్టుగా ఉంచడం తెలియదారా నీకు? అరవన్లో ప్రమాదం అంటే నేను చెప్తాను, నాకు కొంచెం కన్నడ వచ్చు. పిరమాదం వేరే మాసం అని అర్థం. అద్భుతం అంటే ప్రమాదం చెప్తారు. ఓ అలాగా? అయితే అద్భుతాన్ని ఏమంటారు? అతిశయం అంటారు. మరి అతిశయాన్ని ఏమంటారు? ఏదో అంటారు. ఈయనదిగా తీసుకొచ్చా ఇక్కడికి. నేను క్రిస్టియన్ కదా. అయితే
తలకు దెబ్బ తగిలేసరికి చచ్చిపోతానన్న భయంతో పాప క్షమాపణ కోరాను. ఏం పాపం? పిల్లాన్ని కిడ్నాప్ చేయడం పాపమే కదా, క్షమాపణ అడగడానికి ఫాదర్ లేడు, అందుకే ఇతను క్షమాపణ అడిగాను. మరి నీ అబ్బా అన్ని పాపాలని చెప్పేశావా? ఈయన ఏమైనా పాలనుకున్నావా? ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం మాట్లాడలామా? రేయ్, నువ్వేం చెప్పారా నేను విన్నా అర్థం కాదు. ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఇప్పుడు 1 అయిపోయితేనే ఓ ఒకటికే అవతల ఎక్కడికి? ఇప్పుడు మీరు గ్యాంగ్లు ఒకటి అయిపోయానే. ఓ అది తమిళంలో చెప్తున్నారా? ఇప్పుడు ముగ్గురం కాస్త నలుగురం అయిపోయాం. రేయ్, ఊరుకుంటే వాటాలు ఇచ్చేలా ఉన్నారా మీరిద్దరు? అడిగాడు కానీ నేను ఒప్పుకోలేదు. ఏం కావాలన్నా బాస్ అడగాలన్నాను. సో బాస్, ఇప్పుడు 33% ఈక్వల్ షేర్ 3 బదులా నంబర్ పర్సంటేజ్ కూడా చెప్పేసావెంట్రా? లేదు అదేంటంటే చనిపోతానేమోనన్న భయంతో నిన్ను ఆ, ఏం చెప్పాలో తెలియదు వీడికి. నేను చెప్తాను. ఆయనకిప్పుడు నీ మీద కోపం ఎందుకో తెలుసా? పాప క్షమాపణ కోరినందుకు కాదు, అది నీ బాధ్యత. కానీ పర్సంటేజ్ ఎందుకు చెప్పావు? అందుకే మండిపడుతున్నాడు కదా బాస్. బయట చెప్పావు. నాను ఎదుకుయా చెప్తున్నావు. ఇప్పుడు నేను ఒక పార్ట్నర్. పార్ట్నరా? చచ్చి చెడి మేం ప్లాన్ వేసుకుంటే ఇప్పుడు వచ్చి పార్ట్నర్ అంటావేంట్రా నిన్ను? ఈ ప్లాన్ కి నాను రత్త సిందిరికా. ఏమిటి? ఇదో ఇంకా లోపల ఉంది. నాకు ఒక షేర్ కావాలి. అవును, అంతా సవ్యంగానే జరుగుతుంది తిరుపతి. శెట్టి గారు మనం అడిగినట్టే చెత్త కుండీలో. రేయ్, ఓ అరవాడు ముందు నోరు తెరిచావో నిన్ను సంపేస్తాను. నేనేం చెప్తున్నాను ముందు విను. మనం అనుకున్న దానికంటే నోరు మీద సెవటాడా? తిరిగి చూసేలాగా గీరేసి నువ్వు వాడికి సిఫార్సు చేస్తున్నావా? నాకు ఎవరు సిఫారసు వద్దు. ఇంకా జాస్తి సంపాదించడానికి మంచి దారి చెప్తాను. నీకు దారి పైకే. అందరుకు అదే దారి. నా ప్లాన్ వింటే 33% బదులు 40% దొరకును. మాస్టర్ ప్లాను. మంచి ప్లానే అయి ఉంటుంది, వినండి. అప్పుడు ప్లాన్ కూడా వేసారా? ఇన్నావా అన్నారో? నాకెలా వినిపిస్తుంది? నేను చెవిటివాడిని కదా. సార్ నా ప్లాను మీరు విన్నా అర్థమవును. విందురా? రండి. మిస్టర్ ఏ కూర్చండి. మిస్టర్ బి వాంగ. ఏబీసీ అని కూడా చెప్పేశావా? సర్లే వదిలేయండి. అతనేదో ప్లాన్ చెప్తానంటున్నాడు కదా. ఈ టైంలో కత్తి కట్టారు ఎందుకు? ఇప్పుడు జీవన్ బీమా, జీవన్ రక్ష, ఎల్ఐసీలు, మెట్ లైఫ్, హెచ్డిఎఫ్సి రైట్ నౌ ఇన్సూరెన్స్ బూమ్ అండి ఇండియాలో. 33% వద్దు. ప్రతి మనిషి 25% తీసుకొని ఎంజాయ్. మిగతా 8%? 3 24% నీకా? నాకిల్ల బాస్, మనకే 24ని 4 భాగమాకిన 4 పాలసీ వరదా? 4 పాలసీలా? ఏం పాలసీ? ఇన్సూరెన్స్ పాలసీ 10 సంవత్సరంలో 5 టైమ్స్ అవుతుందయ్యా. ఎంజాయ్. మరి నీ వాటా? నా జాయ్ నేను చూసుకుంటాను. పాలసీ ఇచ్చును గవర్నమెంటే ఇస్తారు. మంచి ఐడియా. గవర్నమెంటే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతుంది. సరే అని చెప్పేద్దామా? పిల్లువాడిని తిప్పండి చచ్చిపోతాడు. మంచి plan. రేయ్, అయ్యయ్యో వీడు శెట్టి గారు కుర్రాడు కాదురా. మనం నువ్వే వేరే కుర్రాడు ఎత్తుకొచ్చేసావు. ఏయ్, నువ్వే కదా ఈ కుర్రాడితో పడుకుని ఉన్నావు. అడుక్కున్నాడా? రేయ్, నువ్వు నోరు పోయిరా, నన్ను విసిగించకు. ఈ పిల్లాడు ఎవరు మరి? రేయ్, అని కూర్చోబెట్టు. కూర్చో. రేయ్, ఎవరా నువ్వు? ఎంత పొగరిడికి నోరు తెరిచి మాట్లాడుతున్నాడా? నోట్లో గుడ్డంది. ఓ, దొంగ విధవులారా, మీరందరూ చచ్చిపోతారు. మా నాన్న మిమ్మల్ని అందరినీ నరికి కాకలికి గద్దలకి వేస్తాడు. మీ నాన్న ఏం పని చేస్తారు? ఆయన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఆహా, చీఫ్ మినిస్టర్ ఏం కాదు. నేను పోయి అంద పాలసీ ఎలా తీసుకో. వాడేదో నోటుకొచ్చినట్టు బాగుతున్నాడు, భయపడతావేంటి? నీకు ఇందులో వాటా కావాలక్కలేదా? రేయ్, అబద్ధం చెప్పమాకరా. నీ బాబు పేరేంటి? నా పేరు డొడ్డు. మీ నాన్న పేరు ఏంటని అడుగుతున్నాడు కదా. అది నేను బయట ఎవరికి చెప్పకూడదు. అప్ప చెప్పేది రీలే. కావాలంటే నా షోల్డర్ బ్యాగ్ తీసుకోరా. ఎందుకు? అందులో నా సెల్ ఫోన్ ఉంది. డాడీ నీ నంబర్ కి చేసి చూడు, అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడతారు. అవునరా, ఇప్పుడు నీ స్కూల్ పోయి నీ బ్యాగ్ పట్టుకురావాలంటావా? బ్యాగ్ ఇక్కడే ఉంది. ఇక్కడ కారులో నేను. నీకు తెలియదు, నువ్వు కుర్రాన్ని వాటేసుకుని పడుకున్నావు కదా. వాటేసుకొని పడుకున్నావా? రేయ్, నువ్వు కాస్త మూస్తావా? రేయ్, పోరా బ్యాగ్ పట్టుకుని దాంట్లో ఏముందో ఫోన్ తీసుకురావా. అదే పో. రేయ్, ఎంగేం పోలేదు కమిషనర్ గారు. రేయ్, ఆ కత్తిరా. అన్నారమే తీసి ఎక్కడో దాచిపెట్టాడు. సరే వదిలే. నువ్వు చెప్పింది కనుక అబద్ధం అయితే సస్తావు. ఒకవేళ నిజమే అయితే తిరుపతి
ఛాన్స్